మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ మాట అంటుంది ఎవరో కాదు, బీఆర్ఎస్ శ్రేణులే. ఈరోజు చాలా సీరియస్గా కేటీఆర్కి సంబంధించి ఫార్ములా 1 రేస్కి సంబంధించి దానిలో జరిగిన అక్రమాలు, ఆ నిధుల మళ్లింపుకు సంబంధించిన అవకతవకల్లో కేటీఆర్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ అరెస్టుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వైపు నుంచి కూడా ఒక క్లారిటీ అయితే తెచ్చుకుంది. కేటీఆర్ అటు కోర్టులు మెట్లెక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోర్టుల వైపు నుంచి కూడా దీంట్లో అసలు సంగతి ఏంటి తేల్చాల్సిందే అన్నట్టుగా కోర్టుల నుంచి కూడా ఆయన మొట్టికాయలు తింటూ ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే అన్ని వైపుల నుంచి, అటు ప్రభుత్వం వైపు నుంచే కాదు, ఇటు కోర్టుల వైపు నుంచే కాదు, అన్ని వైపుల నుంచి ఈరోజు కేటీఆర్ అష్టదిగ్బంధమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అటువైపు చూస్తే ఏసీబీ నుంచి ఆయన విచారణ కూడా సీరియస్గా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన అరెస్ట్ ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఈ విషయంలో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమే. ఫార్ములా 1 రేస్లో ఈ గోల్మాల్ విషయంలో, నిధుల గోల్మాల్ విషయంలో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారనేది ఈరోజు అటు ఏసీబీ బయటికి చెప్తున్న వాస్తవాల్లో కూడా ఉన్న సంగతి. ఓవరాల్గా చూసినట్లయితే ఆల్రెడీ ఒక మానసికంగా, అటు సైకలాజికల్గా టీఆర్ఎస్ శ్రేణులు కానీ, అదేవిధంగా కేసీఆర్ అండ్ బ్యాచ్ కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టుగా మానసికంగా సంసిద్ధమైన వాతావరణం అయితే ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా వచ్చిన వార్తలు ముందు రోజున అటు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర, సెంట్రల్ ఆఫీస్ దగ్గర కావచ్చు, కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు, ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు వస్తూ ఉన్నారు, సంఘీభావం తెలుపుతూ ఉన్నారు అటు కేటీఆర్కి. బట్ అదే స్థాయిలో మనం చూసినట్లయితే రోజు రోజుకి ఆ డెన్సిటీ తగ్గుతూ వస్తుంది. బట్ కేటీఆర్ కూడా మానసికంగా జైలుకి వెళ్లేందుకే సిద్ధమైనట్టు ఒక వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఆయన చూసినట్లయితే మనం కేటీఆర్ని ఈరోజు నన్ను జైలుకు పంపించినట్లయితే నేను యోగా చేస్తాను, అండ్ దెన్ బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాను, అవసరమైతే సీఎం అవుతానన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే ఆల్రెడీ మొన్న కవిత, ఇప్పుడు కేటీఆర్ అన్న చర్చ కూడా బీఆర్ఎస్లో చాలా సీరియస్గా జరుగుతోంది. తను అరెస్ట్ అయినట్లయితే బీఆర్ఎస్ని ఎలా రన్ చేయాలి, ఎవరు లీడ్ తీసుకోవాలనే అంశం మీద కూడా అటు కేటీఆర్ చాలా క్లారిటీగా హరీష్ రావుకు అండ్ దెన్ తన చెల్లి కవితకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారన్న చర్చ కూడా ఉంది. బట్ ఈ టోటల్ ఎపిసోడ్లో మాత్రం కేసీఆర్ సైలెంట్ అవడం చాలా మందికి అనేక అనుమానాలను కూడా తెర మీదకి తీసుకొస్తుంది. తన కూతురు అరెస్ట్ విషయంలో ఆయన అంతే సైలెంట్ ఉన్నారు. కవిత రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఒక ఫ్రేమ్లో కనిపించడం తప్ప, ఆమె విడుదలై బయటకు వచ్చిన రోజున తన తండ్రిని కలిసిన సమయంలో ఒక ఫ్రేమ్లో ఆమెతో కనిపించడం తప్ప కేసీఆర్ ఎక్కడ ఇప్పుడు కవిత అరెస్ట్ గురించి మాట్లాడలేదు, లేకపోతే అసెంబ్లీలో ప్రభుత్వ పనితీరు గురించి నిలదీయడానికి అక్కడికి హాజరు కావడం లేదు. అలాగని బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. కేసీఆర్ పూర్తిగా సైలెంట్గా ఉండడాన్ని కూడా అటు పార్టీ శ్రేణులే, వితిన్ ద పార్టీలోనే చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. చాలామంది సీనియర్ నేతలు కూడా తప్పుపడుతూ ఉన్నారు కేసీఆర్ వైఖరిని. అలాంటి సిచ్యువేషన్లో ఏకంగా ఆయన ఏకైక వారసుడు, అదేవిధంగా బీఆర్ఎస్కి కాబోయే అధ్యక్షుడు, అదేవిధంగా బీఆర్ఎస్ వైపు నుంచి కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టుగా కేటీఆర్ ఎప్పటి నుంచో ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు. అలాంటి కేటీఆర్ ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే ఫార్ములా 1 రేస్ విషయంలో, బట్ కేసీఆర్ ఎక్కడా కూడా దీన్ని ఖండించే ప్రయత్నం కానీ, అదేవిధంగా కేసీఆర్ అరెస్ట్ మీద అటు బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ చేయట్లేదు. ఇది నిజంగానే అనేక అనుమానాలను, అనేక సందేహాలను కూడా తెర మీదకు తీసుకొస్తుంది. అయితే ఇదంతా ప్రజెంట్ జరుగుతున్న ఎపిసోడ్ కానీ, ప్రజెంట్ బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ గురించి కానీ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కానీ ఓవరాల్ ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ప్రచారం మాత్రం చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు వచ్చాయో ఫార్ములా 1 కేసు విషయంలో ప్రభుత్వం ఎంత ఫర్మ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందో దాదాపు 2 నెలల కాలంగా, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేరు, ఆయన తెలంగాణకు సీఎంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏపీకి మొన్నే సీఎం అయ్యారు మళ్ళా. అలాంటి సిచ్యువేషన్లో అసలు కేటీఆర్ అరెస్ట్కి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు శిష్యుడు అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఆయన ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఉందనుకోవాలా? ఎన్నోసార్లు చెప్తా వస్తున్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి నాకు గురు శిష్యుల సంబంధం ఉన్నప్పటికీ తాము ఇండివిజువల్గా ఎలా ఉంటామనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ వస్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా రేవంత్ రెడ్డి గట్టిగా తుమ్మినా సరే ఈరోజు దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? కేటీఆర్ని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకోబోతున్నారు, కేసీఆర్ అండ్ కోకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. అయితే ఎక్కడా కూడా ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినట్టు కూడా మనం చూడం. ఎక్కడ టీడీపీ శ్రేణులు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మాట్లాడిన అంశాన్ని కూడా మనం ఎక్కడా చూడం. కానీ ప్రచారం మాత్రం అదే స్థాయిలో జరుగుతూ ఉంది. అయితే ఈ ఎపిసోడ్లో నిజమేంత అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలాంటి వార్తలు, కేటీఆర్ అరెస్ట్ అయితే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో సంబంధం, కానీ ఆయన చేసిన అవినీతికి సంబంధం, ఆయన నిధుల విషయంలో గోల్మాల్ జరిపిన తీరుకు సంబంధం, కానీ ఏపీలో ఎక్కడో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేది టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్న.
కానీ సోషల్ మీడియా వేదికగా అదే స్థాయిలో ఎందుకు ప్రచారం జరుగుతోందనడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మలి ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో వైఎస్ మరణం తర్వాత తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా టార్గెట్ టీడీపీ అన్నట్టుగా తెలంగాణలో చర్చ జరుగుతూ వచ్చింది. బట్ క్షేత్రస్థాయిలో కూడా అదే వాస్తవ రూపం దాల్చుకుంది. కేసీఆర్ దగ్గర నుంచి ఈరోజు కేసీఆర్ వెంట ఉన్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి ప్రొజెక్ట్ అయిన వాళ్ళే, టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే, టీడీపీ నుంచి రాజకీయ భిక్ష తీసుకున్న వాళ్ళే. అలాంటి వాళ్ళంతా కూడా సో టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే, ఎందుకంటే ఎన్టీఆర్ పుణ్యం కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు లీడ్ చేసిన విధానం కావచ్చు, తెలంగాణలో టీడీపీకి ఒక ఎక్స్పోజర్ ఉంది, ఒక బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, ఒక స్ట్రాంగ్ బేస్ అంటూ ఉంది. సో అలాంటి టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉన్నన్ని రోజులు కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీలకి అక్కడ స్థానం ఉండదు ఆ స్థాయిలో. అది కేసీఆర్కి తెలుసు. అందుకనే చాలా జాగ్రత్తగా తెలంగాణ మూమెంట్ని ఏ స్థాయిలో అయితే ఆయన ప్రొజెక్ట్ చేస్తూ తనను తానే తెలంగాణ జాతిపితగా వర్ణించుకుంటూ వచ్చారో, ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి పక్కకు తప్పించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఒక పద్ధతి ప్రకారం ఇది జరుగుతూ వచ్చింది. ఆ రోజు కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి జేఏసీ నుంచి మాట మాత్రమైనా చెప్పకుండా టీడీపీని బయటికి పంపించే పరిస్థితి. రెండు ప్రాంతాలు తనకు సమానం, రెండు ప్రాంతాలు తనకు కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు చెప్తే రెండు కళ్ళతో సమానమని, అది రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ కూడా ఆయన గేల్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గట్టిగా తెలంగాణ అనే పదం వాడడానికి కూడా ఆ రోజున భయపడే సిచ్యువేషన్ ఉంది. అలా తెలంగాణకు టీడీపీని ఒక బూచిగా చూపించే ప్రయత్నంలో కేసీఆర్ అనుకో అయితే పూర్తిగా సఫలమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ అనుకో ఒక టీడీపీ మీద అంత విష ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా అదే స్థాయిలో సీట్లు కూడా సాధించింది. అయితే ఎట్ ద సేమ్ టైం 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీ మీద ఫోకస్ పెట్టారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు విభజిత ఆంధ్రప్రదేశ్కు. ఈ క్రమంలోనే ఆ రోజున చూసినట్లయితే టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా తన పార్టీలో మెర్జ్ చేసుకున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ ఎల్పీలో మెర్జ్ చేసుకుని ఆ పార్టీని పూర్తి స్థాయిలో విలీనం చేస్తున్నట్టుగా అసెంబ్లీ నుంచి సెక్రటరీ నుంచి ఒక ప్రకటన కూడా చేయించారు ఆ రోజున. ఇక ఇవన్నీ జరుగుతూ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు టీడీపీని కొద్ది రోజులు లీడ్ చేశారు. చాలామంది లీడ్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్కు టార్గెట్ అయ్యారు. ఎందుకంటే ఆ స్థాయిలో వాయిస్ వినిపిస్తూ వాళ్ళ వైఫల్యాలను బయటకు తీస్తూ ఉన్నారు కాబట్టి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమకు బలం లేకపోయినా ఒక ఎమ్మెల్సీని పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ వైపు నుంచి జరగడం, ఆ ఎమ్మెల్సీ ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేయడం, త్రూ రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు పెట్టుకున్న నమ్మకం అది. బట్ ఆ రోజున ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ దొరికిపోయిన తీరు మనకు తెలిసిందే. ఆయన కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. వాడు జైలుకి వెళ్ళున్నారు. కనీసం తన కూతురు పెళ్లిని కూడా చూసుకోలేని సిచ్యువేషన్ కల్పించారు రేవంత్ రెడ్డికి ఆ రోజున. రేవంత్ రెడ్డి వన్స్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డిని ఆయన అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ వచ్చింది. కనీసం అసెంబ్లీ గేట్ కూడా రేవంత్ రెడ్డిని ఆ రోజు తాకనివ్వలేదు టీఆర్ఎస్ అనుకో. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ ఇష్యూ మాత్రం నిజంగానే ఒక సెట్ బ్యాక్ అని చెప్పాలి చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్లో. అది చాలా రోజులు ఆయన ఆ ఇష్యూ కారణంగా మదన పడుతూ ఉన్నానని కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డి కొద్ది రోజులకే కాంగ్రెస్లోకి వెళ్ళారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు ఫస్ట్. అండ్ దెన్ అక్కడి నుంచి డైరెక్ట్ పీసీసీ చీఫ్ కూడా కావడం జరిగింది. ఎంతోమంది అతిరేత మహారథులను కాదని మరి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కూడా అయి ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ అనుకో ముందస్తు ఏడాది ముందే ఎన్నికలకు తెరదీశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా ఎన్డీఏ నుంచి బయటికి రావడం, ఆ వెంటనే ఆయన రాహుల్ గాంధీతోని కాంగ్రెస్తోని చేతులు కలిపే ప్రయత్నం కూడా జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్తో కలిసి టైఅప్ అయ్యి మరీ తెలంగాణలో ప్రచారం చేశారు. ఇది తనకు ఒక అస్త్రంగా ఒక సెంటిమెంట్గా కేసీఆర్ మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందుకే సక్సెస్ఫుల్గా టీడీపీని కాంగ్రెస్ని దెబ్బకొట్టడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. 2018లో చంద్రబాబు నాయుడు కూకట్పల్లి నుంచి హరికృష్ణ కూతురైన సుహాసిని నిలబెడితే కనీసం ఆమెను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి ఆ రోజు పార్టీ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఎంత మానసికంగా టీడీపీని దెబ్బతీశారు అనేది. నేను పూర్తిగా టీడీపీ కనుమరుగవుతున్న సిచ్యువేషన్ అయితే ఎదురవుతూ వచ్చింది. 2018 తర్వాత కేసీఆర్ మరోసారి సీఎం అయి ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తాను గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు. తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఏపీలో ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కి ప్రచారానికి పంపించారు. అంతేకాదు తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కారణంగా ఆ స్థాయికి ఎదిగిన తలసాని లాంటి వాళ్ళు కూడా ఆ చంద్రబాబు నాయుడిని అదే స్థాయిలో యాంటీ ప్రచారం చేస్తూ టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో 151 సీట్లతో 2019 జనరల్ ఎలక్షన్స్లో సీఎం కావడం వెనుక బీజేపీ పాత్ర ఎంతుందో అంతకంటే ఎక్కువ పాత్ర కేసీఆర్ ఉందనేది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే, ఎవరూ కాదనలేని నిజం కూడా ఇది. అక్కడి నుంచి మనం చూస్తే దెన్ చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన హడావుట్ చేశారు. నిజంగానే అనుకున్న విధంగానే చంద్రబాబు నాయుడు 23 సీట్లకే వీళ్ళంతా కలిసి పరిమితం చేయగలిగారు. అప్పటి నుంచి క్వైట్ సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు. బీజేపీని టార్గెట్ చేసే విషయంలో కూడా ఆచితూచి స్పందిస్తూ వచ్చారు ఆ 5 ఏళ్ల పాటు. కానీ
చాలా ఆ అవకాశం చంద్రబాబు ఎక్కడైతే సైలెంట్గా ఉంటారో, పొలిటికల్ వెండెట్టా అని ఆయన వద్దనుకుంటూ ఉంటారో, పొలిటికల్గా రివెంజ్ పాలిటిక్స్ వద్దని ఆయన చెప్తూ ఉంటారో, అలాంటి దాన్ని పక్కాగా అటు జగన్ కానీ అదేవిధంగా ఇటు కేసీఆర్ కానీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎట్ ద సేమ్ టైం బట్ అది మాత్రం ఒక వెండెట్టా పాలిటిక్స్ పీక్స్కి వెళ్ళిన తీరుతో జనానికి కూడా వాళ్ళంటే వెక్స్ అయిపోయింది. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కానీ 5 ఏళ్ల జగన్ పరిపాలన కానీ 2 రాష్ట్రాల్లో జనం వెక్స్ అయిపోవడం జరిగింది. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకే తనలో ముక్కలు అని చెప్తూ రేవంత్ రెడ్డి ఇష్యూని చాలా పక్కగా జనంలోకి తీసుకెళ్లారు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్టికులర్లీ టీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు మీద విషం కక్కిన పరిస్థితి అంటే ఏం చెప్పుకోవాలంటే మనం బీఆర్ఎస్గా బీజేపీ మీద పోరాటంలో తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. జాతీయ స్థాయిలో తాను ప్రధాన అభ్యర్థి అవుతానని చెప్పారు కేసీఆర్. జాతీయ స్థాయిలో తను హడావిడి చేస్తానంటూ కూడా చాలా గందరగోళం కూడా చేశారు ఆయన అప్పట్లో. ఆ క్రమంలోనే ఏపీలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే జరిగింది తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళ ముందు పెట్టుకొని. బట్ ఆ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది, వాళ్ళంతా ఎక్కడున్నారని కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. మహారాష్ట్రలో సైతం తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి మహారాష్ట్ర దగ్గర నుంచి గుజరాత్ దాకా రైతులకు పంచారన్న అపప్రదను కూడా ఆయన మూట కట్టుకున్నారు. ఇంత హడావిడి చేసిన కేసీఆర్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేదు. ఆయన నిజంగానే బీజేపీతో టైఅప్లో ఉన్నారన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే అప్పుడు కవిత మీద ఆరోపణలు వచ్చినా లిక్కర్ మాఫియాలో ఎలక్షన్ నాటికి ఆమెను అరెస్ట్ కూడా చేయలేదు. ఇది కాంగ్రెస్కి లాభించింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇంతకన్నా మనం చెప్పుకోవాల్సిన ఒక పెద్ద ఎపిసోడ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అండ్ టీం ఎప్పుడైతే ఆయన తెలంగాణకు సీఎంగా అయి ఉన్నారో, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారో, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులోని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కేసు లేని చోటు కేసు క్రియేట్ చేసి ఆయన 52 రోజుల పాటు దాదాపు జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఈ ఎపిసోడ్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణలో టీడీపీని అభిమానించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ రోడ్డు మీదకి వస్తే కేటీఆర్ అండ్ కేసీఆర్ అప్పటికి ఇంకా రేవంత్ రెడ్డి సీఎం కాలేదు, ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. అంతా తెలంగాణ అంతా ఎలక్షన్ మూడ్లో ఉంది. ఆ సమయంలో కేటీఆర్ అనుకో చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా గేల్ చేస్తూ మాట్లాడారు. ఇది తమకు ఒక ఫ్యాషన్ షో లాగానో ఒక పరేడ్ లాగానో కనిపిస్తుంది అంటూ కూడా చాలా గేల్ చేసే ప్రయత్నం చేశారు. తన కోసం ధర్నా చేయడానికి రోడ్డు ఎక్కిన ఎంప్లాయీస్ని కూడా, ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ని కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం జరిగింది. ఏమన్నా ఉంటే ఏపీలో చూసుకోమంటూ వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది. లోకేష్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి వారించిన కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ రోజు కనీసం ఇంత కూడా లెక్క చేయలేదు. అలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను హేళన చేసే విధంగా కేటీఆర్ కానీ, పక్క రాష్ట్రంలో ఏం జరిగితే మనకేంటంటూ కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళు దీన్ని ఖండిస్తూ ఒక మాట మాట్లాడకపోవడం కానీ, ఇవన్నీ కూడా నిజంగానే ఒక అగ్రెసివ్నెస్ని పెంచాయి. ఇక్కడున్న టీడీపీ, తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానుల్లో, చంద్రబాబు నాయుడు అభిమానుల్లో ఒక రోషం తీసుకొచ్చింది, ఒక పౌరుషాన్ని కలిగించింది. అదే చాలా దూరం కూడా లీడ్ చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని గేలి చేసిన ఒక విధానం కూడా కారణం అనుకోవాలి. సో ఆ ఎపిసోడే ఈరోజు అటు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో జత కట్టించేలా చేసింది. అండ్ దెన్ బీజేపీని కూడా ఆయన తీసుకొచ్చి టీడీపీతో టైఅప్ చేయించగలిగారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఈరోజు అధికారంలో కూడా వచ్చినాయి భారీ మెజారిటీతో. కేవలం జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన ఆదుకునేందుకు, ఇటు కేసీఆర్ను ఆదుకునేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితి. బీజేపీ కూడా టీడీపీ ఫోల్డ్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది ఈ రోజున. అయితే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తా వచ్చారు. వన్స్ పవర్ కోల్పోయిన వెంటనే కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. ఈరోజు తన ఫామ్ హౌస్ దాటి బయటికి రాని సిచ్యువేషన్ అయితే ఉంది. తన కూతురు అరెస్ట్ను కనీసం ఖండించలేని పరిస్థితి అయితే ఉంది కేసీఆర్ దగ్గర. కూతురు రిలీజ్ అయినా కూడా బీజేపీ ఆమెను అరెస్ట్ చేసిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు. అదొక సెట్ బ్యాక్గా భావిస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు ఫైట్ చేస్తున్నారు. ఒక ట్విట్టర్ ఫైట్ చేస్తున్నారు, ఒకరు ప్రత్యక్షంగా పోరాటం చేస్తుంటే ఎవరు కూడా టీఆర్ఎస్ శ్రేణులకు మద్దతుగా అంత ముందుకు రాని పరిస్థితి అయితే ఉంది. టీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటో తెలియని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదైతే సాధారణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది. కొద్ది రోజులు ఒక 6 నెలల తేడాతో వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ జీరోగా దాటి మైనస్కి పడిపోయింది. ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేని సిచ్యువేషన్కి కేసీఆర్ అనుకో జారిపోయారు. అప్పటి నుంచి పూర్తిగా ఆ పార్టీ డిఫెన్స్లో పడింది. ఇక కవిత అరెస్ట్ లాంటివి అయితే ఆ పార్టీని నిండా ముంచేశాయని అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పులి మీద పుట్రల అంటే మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డ విధంగా కేటీఆర్ మీద ఫైల్ అయిన కేసు కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఆయన ఏసీబీ విచారిస్తున్న తీరు, ఆయన అరెస్టుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసిన తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య సత్సంబంధాలు ఉండటం. బట్ ఆ ఇంపాక్ట్ తన మీద పడకుండా, ఎందుకంటే అది కాంగ్రెస్కి కూడా ఒక ఆయుధంగా మారుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ తన మీద పడకుండా రేవంత్ రెడ్డి డే 1 నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్వశ్చన్ తనకి రైజ్ అయినప్పుడల్లా తాను ఇండిపెండెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మొన్నటికి మొన్న బన్నీ అరెస్ట్లో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉందా, పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే క్వశ్చన్ అడిగినప్పుడు కూడా నేను జాతీయ స్థాయిలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో నాకు తెలిసే జరిగింది అరెస్ట్ అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిని తనకు కలిపి మాట్లాడినా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని మరోసారి తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తాను కేటీఆర్ రూపంలో ఏదైతే కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. రేవంత్ కేవలం చంద్రబాబు నాయుడు శిష్యుడు కావడం వల్లే కేటీఆర్ మీద ఆ స్థాయిలో పగబెట్టుకునే ప్రయత్నం చేశారనేది అయితే ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఒకటి ఏంటంటే రేవంత్ అంత దూరం పక్క కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనుకోవాలి మనం. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన ఓటుకు నోటు కేసుతో ఇబ్బంది పెడతాం జరిగింది. బయటికి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఆయన కనీసం అసెంబ్లీలోకి రానివ్వలేదు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వలేదు. సో రేవంత్కి అవన్నీ మనసులోనే ఉంటాయి. సరే ఇది వెండెట్టానా ఇంకోటి అని పక్కన పెడితే నిజంగా ఆధారాలు లేకుండా ఉంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడో అటు కేసీఆర్ని కాళేశ్వరంతో సహా మిగతా విషయాల్లో ఎప్పుడో వీళ్ళంతా జైలుకు వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దీని వెనుక చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ ఉంది అని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెడతామే, పార్టీని మళ్ళీ రీవ్యామ్ చేయాలని ఆయన చేస్తున్న చిరు ప్రయత్నం ఎక్కడ సక్సెస్ అయితే తమకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అని కూడా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కేటీఆర్ అరెస్ట్ వెనుక ఉన్నారు అని కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని అంత ఈజీగా ఈ రోజున ఇక్కడ తెలంగాణ శ్రేణులు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా ఏదైతే కేటీఆర్ అరెస్ట్ అయినా, కేటీఆర్ మీద కేసులు పడ్డా, కేసీఆర్ మీద కేసులు పడ్డా చీటికి మాటికి చంద్రబాబు నాయుడు ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం టీడీపీ శ్రేణులు కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చాలా సీరియస్గా పార్టీ శ్రేణులు నడుస్తున్న చర్చ. ఓవరాల్గా రేవంత్ రెడ్డి మాత్రం తాను ఇండిపెండెంట్గానే తాను సోలోగానే ఇష్యూ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నానంటూ ప్రతిరోజు దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే మాత్రం ఇది టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఆ రోజు ఏదైతే కేటీఆర్ చంద్రబాబు నాయుడిని అవహేళన చేశారో ఆ అంశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మాట్లాడారో అందుకని ఈరోజు చెప్పుకుంది టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇది నిజంగానే కేటీఆర్కి రిటర్న్ గిఫ్టే, కేసీఆర్ అండ్ కోకి రిటర్న్ గిఫ్టే చంద్రబాబు వైపు నుంచి అనే చర్చ అయితే జరుగుతోంది, అది కూడా రేవంత్ రెడ్డి రూపంలో. సో లెట్స్ సీ మరి ఈ పరిణామాలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.